ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శేషు గారు, ఎందుకన్నారో ఏమో కానీ మేం మాత్రం ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాం సార్. గుడ్ న్యూస్ అంటున్నారు. ఏమా రాదా, ఏమైనా విశేషమా? అయ్యో, నో, అది కాదండి. మరేంటమ్మా విశేషం? చిన్నప్పుడు మిస్ అయిన మీ పాపని వెతికి పట్టుకోవడానికి మంచి మార్గం దొరికింది మేడం. కాస్త నిదానంగా తాగొచ్చు కదండి. నువ్వు ఉండవే. మా గాయత్రి గురించి తెలుసుకునే మార్గమా? స్కెచ్ ఆర్ట్ మేడం. స్కెచ్ ఆర్టా అంటే? కొంతమంది స్కెచ్ ఆర్టిస్టులు ఒక వ్యక్తి చిన్నప్పటి ఫోటోను బట్టి వాళ్ళు పెద్దయ్యాక ఎలాంటి రూపురేఖలతో ఉంటారో అని ఊహించి స్కెచ్ వేయగలరు. అలాంటి ఆర్టిస్ట్ ని పిలిపించి గాయత్రి మేడం చిన్నప్పటి ఫోటోనిస్తే ప్రస్తుతం తను ఎలా ఉంటుందో నీట్ గా స్కెచ్ వేసిస్తారు. దాని ద్వారా తనని ఫైండ్ అవుట్ చేయటం చాలా సులభమవుతుంది. వీళ్ళకి ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఎలా వస్తాయో. ఎక్సలెంట్ ఐడియా బావా. మాకెవరికి ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు? దేనికైనా కరెక్ట్ టైం రావాలరా. ఈ విషయం రాధా మనోహర్ల ద్వారా తెలియాలనుంది కాబట్టే ఈ రోజు ఇలా తెలిసింది. నిజంగా చాలా మంచి ఆలోచన. ఎన్నాళ్ళు గాయత్రి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాం గాని ఏ ఆలోచనే రాలేదు రాధా. మీరిద్దరూ మా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే నిజంగా ఆలోచన బానే ఉంది, కానీ నిజంగా అంత పర్ఫెక్ట్ గా వేసే ఆర్టిస్ట్ ఉంటాడా అని. డబ్బుల కోసం ఏదో ఒక బొమ్మ గీసి పడేస్తే తర్వాత మోసపోయేది మనమే కదా. మీకు భయం అక్కర్లేదు సార్. మధుకర్ అని ఒక గ్రేట్ స్కెచ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన స్కెచ్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. తన ద్వారా చాలా కేసెస్ సాల్వ్ అయ్యాయి. కావాలంటే మీరు అతని గురించి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అక్కర్లేదు, మీరు చెప్తున్నారంటే అతను ఎంత ఎఫిషియెంటో అర్థం అవుతోంది. ఇంకా ఆలోచిస్తారేంటండి? వెంటనే అతన్ని కాంటాక్ట్ చేసి ఇంటికి పిలిపించండి. అలాగే. మేము ఆల్రెడీ కాంటాక్ట్ చేశాం మేడం. తను ఇంకో 5 minutes లో ఇక్కడికి వస్తారు. అబ్బో, మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే. మా యూత్ అలానే ఉంటాం నాన్న. చూసి రమ్మంటే కాల్ చేసి వస్తాం. అతను వచ్చినట్టున్నాడు. నేను వెళ్ళి రిసీవ్ చేసుకుని వస్తాను. అలాగే. నమస్కారం మధుకర్ గారు. ఐఎమ్ రాధా. నమస్తే. మిమ్మల్ని కాంటాక్ట్ చేసింది నేనే. హలో అండి. ప్లీజ్ కమ్. పదండి. దేవకి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, కూర్చోండి. రండి. పర్వాలేదు మేడం. హీస్ మనోహర్, మై హస్బెండ్. ఓ ఎస్, ఫస్ట్ కాల్ చేసింది మీరే కదా? అవునండి. బిజీ షెడ్యూల్ వల్ల రావడం కుదరదని చెప్పాను, సారీ. కానీ మీ వైఫ్ ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు. చాలా రిక్వెస్ట్ చేశారు. సో ఐఎమ్ హియర్. ఏదైతేనే మీరు వచ్చారు. వీఆర్ హ్యాపీ. మీరు స్కెచ్ వేయాల్సిందే మేడం వాళ్ళ అమ్మాయిదే. ఓ, తన పేరు గాయత్రి. చిన్న వయసులోనే మా దురదృష్టం కొద్దీ మా నుంచి దూరం అయిపోయింది. తన గురించి వెతకని చోటు లేదు, కానీ మా గాయత్రి దొరకలేదు. అలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. తనెక్కడుందో ఎలా ఉందో తెలీదు. ఇన్నాళ్ళు తన కోసం చెయ్యని పూజంటూ లేదు, వేడుకోని దేవుడే లేడు. ఎన్నో రకాలుగా ప్రయత్నించాం. అన్ని రకాలుగా మాకు నిరాశ మిగిలింది. కళ్ళ ముందు పెరిగిన మా అమ్మాయి, నా కన్న కూతురు, కంటికే కనిపించకుండా పోయింది. తన జ్ఞాపకాలతో జీవితం గడిచిపోతుందేమోనని భయపడని క్షణం అంటూ లేదు. సరిగ్గా ఇదే సమయంలో
మా రాధా మనోహర్లు మీ స్కెచెస్ గురించి చెప్పారు. ఒకసారి ప్రాణం లేచొచ్చినట్టయింది. మీకు చేతులు జోడించి వేడుకుంటాను. మా గాయత్రి ఎలా ఉంటుందో తన బొమ్మ గీసి చూపించండి. తనని చేతులారా తాకలేకపోయినా కళ్ళారా చూసుకుంటాం. తను ఎక్కడున్నా వెతుకుతాను, ఎలాగైనా తెచ్చుకుంటాను సార్. ఈ అమ్మ దగ్గరికి తెచ్చుకుంటాను. ప్లీజ్ నా కూతురి బొమ్మ గీయండి ప్లీజ్. మా పాపను ఎలాగైనా తెచ్చుకుంటాను దేవకి. ప్లీజ్. కూల్. ఏమనుకోకండి సార్, మీ ద్వారా మా పాప తెలుస్తుందని తెలియగానే తన మనసులోని బాధనంతా బయట పెట్టేసింది. ఇట్స్ ఓకే సార్. దూరమైన మీ బిడ్డ కోసం ఒక తల్లి పడే ఆవేదనంటో నాకు అర్థమైంది. నా మూలంగా మీ అమ్మాయి మీకు దక్కుతుందంటే నాకు కూడా చాలా సంతోషం. మీ అమ్మాయి చిన్నప్పటి ఫోటో చూపిస్తారా? నేను వెళ్ళి తీసుకొస్తాను. దేవుడా, కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే నేనేం చేయలేకపోతున్నాను. వీడి వాలకం చూస్తుంటే చెప్పినంత పని చేసేలా ఉన్నాడు. ఏం చేయాలి? దీన్ని ఎలా ఆపాలి? మధుకర్ గారు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్స్ అండి. మీరు తనకేమవుతారు? వీఆర్ స్టాఫ్ అండి. గాయత్రి గారి పేరు మీద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని తెలుసు కదా మీకు? తెలుసు. మేమందరిలో వర్క్ చేస్తున్నాం. నైస్. ఎలాంటి రిలేషన్ లేకపోయినా వీళ్ళ గురించి మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే నిజంగా మీరు గ్రేట్. వాళ్ళు పేరుకి స్టాఫే గాని నిజానికి మా ఫ్యామిలీ మెంబర్స్ లోనే కలిసిపోయారు సార్. సొంత మనుషుల్లా ఆత్మీయంగా అభిమానం చూపిస్తారు వీళ్ళు. మీ ఇద్దరిని చూస్తే ఎవరైనా తల్లి కూతుళ్ళే అనుకుంటారు. అలా ఉంది మీ బాండింగ్. ఇదిగో అక్క ఫోటో. ఇదిగోండి మా గాయత్రి ఫోటో. తనే మా పాప గాయత్రి. మధుకర్ గారు, గాయత్రి గారు ఇప్పుడు ఎలా ఉంటారని ఊహించి స్కెచ్ వేయడానికి మీకు ఎంతసేపు పడుతుంది సార్? మినిమం 2 days పడుతుంది కావచ్చు. ఒక్కోసారి 1 dayలో కూడా అయిపోతుంది. వీలైనంత తొందరగా పూర్తయ్యేలా చూడండి మధుకర్ గారు. మీరు ఎంత త్వరగా పూర్తి చేస్తే మా గాయత్రి మేడంని అంత త్వరగా ఇంటికి తెచ్చేసుకుంటాం. డెఫినెట్లీ అండి, ఐ విల్ ట్రై. నేను ఇంక బయలుదేరతాను. మధుకర్ గారు, మా గాయత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ మీ అమ్మాయి దొరికినట్టే అనుకోవచ్చు మేడం. త్వరలోనే స్కెచ్ కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వస్తానండి. ఉంటాను రాధ గారు. బాయ్ మనోహర్. బాయ్ సార్. నాకెందుకో మన గాయత్రి మనకి దగ్గర అవబోతుందని నమ్మకం ఉందండి. ఇన్నాళ్ళకి ఆ దేవుడు మన బాధను అర్థం చేసుకున్నాడు దేవకి. హ, మన గాయత్రి ఫోటో రాగానే వెంటనే మన అమ్మ ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా నేను వెతికి తీసుకొచ్చేస్తా. ఈ విషయం వెంటనే భ్రమరాంబ గారికి చెప్పాలి. ఆవిడైతే ఏదో ఒక కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. నేను పన్నిన ఉచ్చు నుంచి ఆ దేవకి ఇంత సులువుగా బయటపడుతుందనుకోలేదు. అలా జరగడానికి వీల్లేదు. ఇదంతా నీ వల్లే జరిగింది. ఒక్క పని అప్పగిస్తే దాన్ని సక్రమంగా పూర్తి చేయడం కూడా తెలీదా? మేడం మేడం నేను చెప్పేది వినండి మేడం. వినను. నీ మాటలు వింటే కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకుంటావు. ఆ దేవకి కూతుర్ని చంపేశావనే భ్రమలో 25 ఏళ్లు గడిచిపోయేలా చేశావు. మేడం
పరిస్థితులు నా మీద పగబట్టాయి మేడం. సర్లే అని ఇంకో అవకాశం ఇచ్చి ఆ దేవకి పరువు పోయేలా పిల్లల్ని కిడ్నాప్ చేయమంటే ఆ పని కూడా చేత కాలేదు. ఇక నువ్వు బతకడమే వేస్ట్. మేడం నేనైతే అన్ని మీ ప్లాన్ ప్రకారమే చేశాను మేడం. కానీ మధ్యలో వాళ్ళెవరు వచ్చి నన్ను ఆగం చేశారు. మన చేతగాని తనమే ఎదుటి వాళ్ళకి బలం అవుతుంది. నీలాంటి చేతగాని వాళ్ళు నాకు అవసరం లేదు. మేడం, భ్రమరమ్మ గారు, అక్కడ కొంపలు మునిగిపోతున్నాయండి. మళ్ళీ ఏమైంది? ఆ గాయత్రి ఎవరో తెలుసుకోవడానికి మా అన్నయ్య వదిన ఒక ఆర్టిస్ట్ని పిలిపించి స్కెచ్ వేయిస్తున్నారు. స్కెచ్ వేయించడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, కొంతమంది స్కెచ్ ఆర్టిస్టులు ఒక వ్యక్తి చిన్నప్పటి ఫోటోని బట్టి వాళ్ళు పెద్దయ్యాక ఎలాంటి రూపురేఖలతో ఉంటారో అని ఊహించి స్కెచ్ వేయగలరు. అది జరిగిందండి. ఇప్పుడు గాయత్రి చిన్నప్పటి ఫోటో బట్టి ఆ ఆర్టిస్టు ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించి గీశాడు అనుకోండి, గాయత్రి దొరికేసినట్టే. ఇది జరగకుండా ఆపాలి మనం. ఎందుకు ఆపడం? ఆర్టిస్ట్ ని స్కెచ్ వేయనివ్వు. ఏం మాట్లాడతారండి? స్కెచ్ వేస్తే దాని ద్వారా గాయత్రిని కనిపెట్టడం నిమిషాల్లో పని. శేషు, శత్రువుల గుట్టు మన చేతిలో ఉండడం చాలా ముఖ్యం. ఆర్టిస్ట్ స్కెచ్ వేస్తాడు, కానీ ఆ స్కెచ్ మన చేతికొచ్చేలా ప్లాన్ చేయాలి. మీ వదిన చేతికి మాత్రం వెళ్ళకూడదు. అర్థమైందా? అయిందండి. అంటే ఆ గాయత్రి ఎవరో మనకి తెలిస్తే తనని శాశ్వతంగా ఇంట్లో వాళ్ళని కలవకుండా చెయ్యొచ్చు. కానీ స్కెచ్ ఎలా చేజిక్కించుకుంటాం? చలపతి, మేడం విషయం అంతా విన్నావు కదా? ఆ రోజు నువ్వు పాపని మిస్ చేయడం వల్లే ఈ తిప్పలన్నీ. నేను నిన్ను చంపకుండా వదిలిపెట్టాలంటే నేను నీకొక ఆఖరి అవకాశం ఇస్తాను. చేస్తావా? చేస్తాను మేడం. ఆ ఆర్టిస్టు వేస్తున్న గాయత్రి స్కెచ్ని దేవకి దగ్గరకు చేరకుండా చేసి దాన్ని నా చేతికి అప్పగించాలి. బెదిరిస్తావో, బ్లాక్మెయిల్ చేస్తావో, దొంగలిస్తావో నీ ఇష్టం. ఆ స్కెచ్ నా చేతికొస్తే బతుకుతావు, లేకపోతే చస్తావు. నేనే చంపేస్తాను. అంత దూరం ఎందుకులే మేడం. మేడం నా ప్రాణం పణంగా పెట్టైనా సరే ఆ స్కెచ్ నేను తీసుకొస్తాను. శేషు, చెప్పండి. చలపతికి ఆర్టిస్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వు. అలాగేనండి. ఎట్రా? చెప్పండి సార్. అతని పేరు మధుకర్, అడ్రస్ ద్వారకానగర్. రా. అలాగే చెప్తా. దేవకి, కూతురు స్కెచ్ వేయించి దాని ద్వారా కూతురి జాడ తెలుసుకుందామనుకుంటున్నావా? నీ ఆశల మీద బూడిద చల్లడానికి నేనున్నాను కదా. దేవకి, ఏంటిదంతా? ఇవన్నీ ఎందుకలా పర్చేసావు? మన గాయత్రి కోసం అండి. గాయత్రి కోసమా? అవునండి. ఎన్ని రోజులు గాయత్రి కోసమే ఇవన్నీ కొనిపెట్టాను. రేపటికల్లా మన గాయత్రి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఇక తనని వెతికి మన దగ్గరికి తెచ్చుకోవటమే ఆలస్యం. అయినా మనకున్న సర్కిల్లో అదేం పెద్ద కష్టం కాదు. అమ్మాయి ఇంటికి రాగానే తనకేం కావాలో, ఎలా ఉండాలో చూసుకుంటున్నాను. అందుకే తనకే డ్రెస్సులు కావాలి, ఏ నగలు కావాలి అన్నీ సిద్ధం చేస్తున్నాను. ఏంటండి అలా చూస్తున్నారు? నీ ఆరాటం చూస్తుంటే నవ్వొస్తుంది. మన గాయత్రి వచ్చాక తనకు నచ్చినవి ఎన్నైనా కొనొచ్చు కదా. తనకి ఇవి ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. తనకిష్టం ఉన్నా లేకపోయినా సరే ఈ అమ్మ ఇష్టాన్నైతే కాదనదు. సరే సరే, ఇంతకీ మన అమ్మాయి ఎవరు పోలుకుంటుంది?
నీలాగా నాలాగా. తండ్రి పోలికైతే అదృష్టం అంటారు. ఎలా ఉన్నా పర్వాలేదు గాని తెలివితేటలు మాత్రం నావే రావాలి. అంటే నాకు తెలివితేటలు లేవనా? అబ్బా అది కాదండి, చలాకీగా చురుగ్గా ఒక్క మాటలో చెప్పాలంటే మన రాధలా ఉండాలి. మళ్ళీ చేస్తాను. ఏంటండి, ఏంటి అలా చూస్తున్నారు? మేడం గదిలో ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది, చూస్తున్నాను. మేబీ రేపు వాళ్ళ పాప గురించి తెలిసిపోతుందన్న ఆనందంలో ఉన్నట్టున్నారు. మేడం ఏమో గానీ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అఫ్ కోర్స్, దూరమైన కన్న ప్రేమ దగ్గరవుతుందంటే కలిగే ఆనందమే వేరు. ఆ ఆనందాన్ని నా మాటల్లో చెప్పలేనండి. నిజం చెప్పాలంటే మన గాయత్రిని దగ్గరికి తీసుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ తల్లి కూతుళ్ళు ఒక్కటైతే వాళ్ళ ఆనందాన్ని చూడాలని ఉంది. గాయత్రి నా దగ్గరికి వస్తే ఇంకెప్పుడు నా నుంచి దూరం కానివ్వను, నా దగ్గరే పెట్టుకుని చూసుకుంటాను. దేవుడి దయ వల్ల తను తిరిగొస్తే వాళ్ళ మధ్య దూరం రాకూడదని కోరుకుంటాను. ఏమండి, ఇప్పుడు మన గాయత్రి స్కెచ్ పూర్తయిపోయి ఉండొచ్చు కదండి? ఇంతకీ గాయత్రి స్కెచ్ ఎలా వస్తుందో ఏంటో. మీకు విషయం చెప్పనా? మన అమ్మాయి కోసం అవసరమైనవన్నీ ఆర్డర్ చేశాను, చూపిస్తానుండండి. అరే, ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయానే, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం పర్లేదు, అవన్నీ ఉదయాన్నే చూసుకోవచ్చు. ముందు నువ్వు హాయిగా పడుకోవాలి. అది కాదండి. పడుకో రా. ఈఎంఐ ఎస్ రాధ, ఈఎంఐ దేవకి కూతురు గాయత్రి అన్నమాట. మరి తనని స్టాఫ్ అని చెప్పిందేంటి? అంటే తనే కన్న కూతురు అన్న విషయం దేవకి గారికి తెలియదన్నమాట. ఓ మై గాడ్, వాట్ ఏ మిరాకిల్! ఈ విషయం వెంటనే దేవకి గారికి చెప్పాలి, చాలా సంతోషపడతారు. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? పోన్లే, రేపు డైరెక్ట్గా వెళ్ళి ఈ స్కెచ్ చూపించి సర్ప్రైజ్ ఇస్తాను. దేవకి గారు, రాధ గారి ఇద్దరి కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం చూడొచ్చు. వాళ్ళని దగ్గరుండి కలపచ్చు. ఎస్ ఎస్. ఏంటి అలా చూస్తున్నావు? పక్క వాళ్ళ సంతోషాన్ని కూడా మన సంతోషంగా భావించడం చాలా గొప్ప లక్షణం. మీలో నాకు అదే నచ్చిందండి. అబ్బా, ఇంకా ప్రతిదీ తలకెక్కించుకుంటావేంటి అని కౌంటర్ ఇస్తావనుకున్నా. నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నావే. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ మీద జోక్స్ వేసేంత సెన్స్లెస్ ఫెలోని కాదు నేను. లేట్ అయింది, పడుకోండి.
టెన్షన్ పడ్డం ఎందుకు? తనకే కాల్ చేసి స్కెచ్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడం బెటర్. హలో హలో మధుకర్ గారు, నేను దేవకిని మాట్లాడుతున్నాను. మేడం, మధుకర్ సారు ఫ్రెష్ అప్ అవుతున్నారు మేడం. నేను సార్ అసిస్టెంట్ని మేడం. ఓ అలాగా. మేడం ఏమైనా చెప్పాలా మేడం? ఏం లేదు, మా అమ్మాయి గాయత్రి స్కెచ్ వర్క్ పూర్తయిందో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను. స్కెచ్ పూర్తి చేశారు మేడం. అది మీకు అందజేయడానికే సార్ బయలుదేరుతున్నారు. హ, నిజమా? థ్యాంక్ యూ సో మచ్. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మధుకర్ గారిని త్వరగా రమ్మని చెప్పండి. అలాగే మేడం. యాండి యాండి, రాధా, మాధవి, ఏమైంది దేవకి? ఎందుకు అలా అరిచావు? మన అమ్మాయి గాయత్రి వచ్చేస్తుందండి. మన అమ్మాయి వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు దేవకి? మన గాయత్రి రావడం ఏంటి? అవునండి, మధుకర్ గారికి కాల్ చేశాను. గాయత్రి స్కెచ్ పూర్తి చేశారంట. ఆ స్కెచ్ తీసుకుని మన ఇంటికే వస్తున్నారంట. అంటే మన గాయత్రి వచ్చేస్తున్నట్టే కదండి? నిజమే దేవకి, ఆ స్కెచ్ మన చేతికి వస్తే చాలు, గాయత్రి మన ఇంటికి వచ్చినట్లే. ఏదో ఒకటి చేసి ఈ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆ గాయత్రి స్కెచ్ కొట్టేయాలి. మన గాయత్రిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఆరాటంగా ఉందండి.